అయితే సార్ ఇప్పుడు గోల్డ్ కొనొద్దు అనేసి నరేంద్ర మోదీ అన్నారు గదా! కానీ పెళ్ళిళ్ళ సీజన్ ఒస్తుంది. మళ్ళీ అంటే గవర్నమెంట్ తరఫు నుంచే గోల్డ్ ఏమన్నా తగ్గుదల వచ్చేలాగా గవర్నమెంట్ ఏమన్నా చెయ్యొచ్చు గదా! మన గవర్నమెంట్ మోడీ గారు గవర్నమెంట్ ఏమో గానీ, తమిళనాడులో మాత్రం హ్మ్. విజయ్ గారు గవర్నమెంట్ హాస్పిటల్‌లో డెలివరీ తీసుకుంటే గనక, హుహు. ఒక బంగారపు రింగ్ ఇస్తా ఉంటున్నారు. అంటే వాళ్ళ దగ్గర అంత గోల్డ్ ఉందా? వాళ్ళ దగ్గరే కాదు మార్కెట్‌లోంచి కొంటమే వాళ్ళు కూడా. ఓకే. వాళ్ళు హ్మ్. కూడా మార్కెట్‌లోంచి కొంటమే ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్స్ వాళ్ళ చేతుల్లో ఏముండదు. రెండోది గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించుకోమన్నాడు అంతే. గ్యారంటీగా తగ్గండని బెదిరించడం లేదు గదా! హ్మ్. కాబట్టి ఇంట్లో ఫంక్షన్ తప్పదింక. అవును. ఇంట్లో ఫంక్షనే తప్పదు. ఫంక్షన్స్‌కి. ఇండియాలో టోటల్ మ్యారేజ్ ఎక్స్‌పెండిచర్‌లో ఒక 30-40% గోల్డ్ మీదే ఉంటది బై అవును. డిఫాల్ట్. హ్మ్. అందుకని అవి ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఫంక్షన్స్ అయితే ఆగవు. వాటి కోసం కన్జ్యూమ్ చేయాల్సిందే. కాపోతే ఇప్పుడు లక్కీగా ఏందంటే ఈ సెకండ్ హ్యాండ్ గోల్డ్ అంతా మార్కెట్‌లోకి వస్తుంది కాబట్టి హుహు. గోల్డ్ టూ మచ్‌గా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏదైనా గానీ హ్మ్. ఇండియన్ గవర్నమెంటోళ్ళు ఫర్ యానం అఫీషియల్ రూట్‌లో ఆల్‌మోస్ట్ 700 టన్స్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటారు. ఈ సంవత్సరం మాత్రం ఒక 200, 300 టన్నులు అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. హుహు. ఎందుకంటే గత 3 నెలల నుంచి 50 టన్నుల గోల్డ్ సెకండరీ మార్కెట్‌లోకొచ్చింది. ఇట్లా అదే. ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి 50 టన్నుల గోల్డ్ మార్కెట్‌లోకొచ్చిందనుకోండి, హ్మ్. సంవత్సరం మొత్తం మీద 200 టన్నులు గోల్డ్ సెకండరీ గోల్డ్ మార్కెట్‌లోకొచ్చేస్తది. అప్పుడు ఇంపోర్ట్స్ 500 టన్నులు అయ్యే ఛాన్స్ ఉంది ఈసారి. కాబట్టి మోడీ గారు చెప్పినట్టు ఇంపోర్ట్స్ తగ్గిపోయినట్లు లెక్కే గదా! ఆ రైట్. లెక్క చూసుకుంటే. హ్మ్. కాబట్టి అది కూడా మంచిదే గవర్నమెంట్‌కి. ఓకే. అయితే ఇప్పుడు పాత గోల్డ్ మార్కెట్‌లోకొచ్చింది అంటున్నారు గదా! హ్మ్. అయితే ఏమని ఎలా వస్తుంది? అంటే వాళ్ళు ఇంతకుముందు తక్కువ ప్రైస్‌కి కొనుంటారు ఆ! మేబీ. అంటే ఒక తులము 50,000 ఉన్నప్పుడు కొన్నవాళ్ళు ఇప్పుడు అమ్మేస్తే ఎక్కువ మనకి అమౌంట్ అవును. వస్తుంది గదా! అనేసి అమ్మేసుండొచ్చా? అవును. ఒకటి తక్కువ రేట్ దగ్గర కొన్నారు. ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారనుకోండి. 60,000, హ్మ్. 70,000 ఉంది గదా! అవును. అలా కొన్నోళ్ళు ఎంతకంత పెరిగింది కాబట్టి, మనం దాన్ని బుక్ చేసుకుందాం ప్రాఫిట్స్ అని చెప్పేసి అమ్ముండొచ్చు. లేదు పాత ఆర్నమెంట్స్ ఆల్రెడీ ఇరిగిపోయి ఉన్నాయి. అవును. మళ్ళీ కొత్త ఆర్నమెంట్స్‌కి మార్చుకోవడం తప్ప చేసేదేం లేదు గదా! హుహు. అలా కొంతమంది అయ్యుండొచ్చు. లేదా పాత ఓల్డ్ డిజైన్స్ అవి లేటెస్ట్ డిజైన్స్‌కి అప్‌డేట్ చేద్దాం అనుకుంటున్నాను. హ్మ్. అలా అయ్యుండొచ్చు. మొత్తానికైతే ఎక్కువ మంది గోల్డ్ మేబీ ఔట్‌డేట్ వాళ్ళ ఆ! అయిపోయినోళ్ళు లేదా కొంచెం డబ్బులు ఎన్‌కాష్ చేసుకుందాం అనుకున్నోళ్ళు, అలాంటోళ్ళు ఏదైనా గావచ్చు. బట్ లాస్ట్ ఏప్రిల్ నుంచి మాత్రం గోల్డ్ ప్రైస్ డ్రాప్ అవ్వటం స్టార్ట్ అవుతోటి అంటే మోడీ గారు రిక్వెస్ట్ చేయడంతో అప్పటి నుంచి దగ్గరగా సెకండరీ మార్కెట్‌లో సెకండరీ గోల్డ్ ఎక్కువైపోతున్నాయి. అంటే హుహు. మెజారిటీ ఈ గోల్డ్ షాప్స్ అన్నీ కూడా ఎక్స్‌చేంజ్ మేళా పెడుతున్నాయి. హుహు. ఎక్స్‌చేంజ్ మేళాలో ఏం చేస్తారు బేసికల్‌గా అంటే పాత గోల్డ్ ఇవ్వండి, కొత్త గోల్డ్ కొత్త గోల్డ్ తీసుకోండి. తీసుకోండి. తక్కువైతే అమౌంట్ ఇవ్వండి. ఎక్కువ కావాలంటే మేమే మీకు అమౌంట్ ఇస్తాం. అట్లా అనమాట. రైట్. అలా సెకండరీ మార్కెట్‌లో అఫీషియల్ రూట్‌లోనే 50 టన్నులు 40 టన్నుల నుంచి 50 టన్నుల దాకా మార్కెట్‌లోకొచ్చేసింది. కాబట్టి ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. ఓకే. దాంతో పాటు స్మగ్లింగ్ కూడా భారీ పెరిగిపోయింది. హుహు. మీరు చూసారో లేదో మన అస్సాంలో 32 కేజీలు గోల్డ్ పట్టుకున్నారు. స్మగ్లింగ్ ఆళ్ళ దగ్గర. 32 కేజీలు. అవును సార్. ఎందుకంటే అఫీషియల్ రూట్‌లో తీసుకుంటే ఇంపోర్ట్ టాక్స్ 16% చెస్‌లు అయన్నీ కలిపి 18% దాకా టాక్స్‌లున్నాయి. ఇప్పుడు వాళ్ళకి 18% మిగులుతాయి గదా! ఓకే. అందుకని స్మగ్లింగ్ చేసే వాళ్ళకి కూడా ఇప్పుడు మంచి గిట్టుబాటు అవుద్ది. ఇది ఇంపోర్ట్ టాక్స్ పెంచిన దగ్గర నుంచి. హుహు. కాబట్టి మన గవర్నమెంట్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోకపోయినా అఫీషియల్‌గా, అన్‌అఫీషియల్‌గా ఆ రూట్‌లో ఎంతో కొంత మార్కెట్‌లోకి వత్తనే ఉంటది. ఓకే. మొత్తానికి ఏదైతే ఏమి అఫీషియల్‌గా రికార్డ్స్ ప్రకారం ఇంపోర్ట్స్ గోల్డ్ తగ్గిపోయింది ఇండియాలో. హుహు. అది పాత గోల్డ్ మాత్రం అమ్మటం ఎక్కువైపోయింది మార్కెట్‌లో. అయితే సార్ ఇప్పుడు గోల్డ్ అంటే ప్రజల్లో ఒకటనుకుంటున్నారు. గోల్డ్ 50,000 తులం వస్తుంది అనేసి ఒక హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే హ్మ్. అంటే టెక్నికల్ అనాలిసిస్‌లో ఏందంటే పడుతుంటేనేమో ఇంకా ఇంకా పడిద్దని, పెరుగుతుంటేనేమో ఇంకా ఇంకా పెరుగుతది. ఇలా ట్రెండ్ ఫాలోయింగ్ కలిపి ఫోకస్ చేస్తా ఉంటారు. బట్ గోల్డ్ రియల్ అసెట్ అండి అది. ఇప్పుడైనా మార్కెట్‌లో అయి పడుతుంది అంటే పేపర్ అసెట్స్ దాంట్లో ఉన్నాయి కాబట్టి పడుతున్నాయి. రియల్ గోల్డ్‌కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది ఫరెవర్ అది. ఓకే. రేట్స్ అప్ అండ్ డౌన్ అయ్యుండొచ్చు. ఎందుకంటే వాటిని మన ల్యాబ్‌లో తయారు చేయలేము. హ్మ్. మొన్న ఎక్స్‌పెరిమెంట్ చేశారు వాళ్ళు ల్యాబ్‌లో తయారు చేయడం కోసం గోల్డ్‌ని. అవునవును. కానీ అది చాలా ఎక్స్‌పెండిచర్ అది. అది అంత గిట్టుబాటు అవ్వదనమాట వాళ్ళకి. హుహు. దాని బదులు మైనింగే తక్కువ రేట్ అనమాట. ఓకే. అందుకని ఆ గోల్డ్‌కి ఎప్పుడు ఆ డిమాండ్ ఉంటుంది బై డిఫాల్ట్. అవును. కాపోతే ఏ అసెట్ అయినా బాగా పెరిగింది అన్నప్పుడు ఎంతకంత కరెక్షన్ గురవ్వటం మామూలే. హ్మ్. ఎందుకంటే 70,000 దగ్గర ఉన్న గోల్డ్ కత్త 1,90,000కెళ్ళటం ఫాస్ట్‌గా పెరగడం వల్ల ఈ సంవత్సరం డౌన్ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరానికి గోల్డ్ రేట్ పెరిగే ఛాన్సే లేదు. ఏ లెక్క చూసినా సరే. పాత ఓకే. రేట్‌కొచ్చే ఛాన్స్ లేదు. అండ్ 1,00,000 అట్‌లీస్ట్ 1,00,000 తగ్గుతుందని ఎదురు చూసేవాళ్ళున్నారు. యాహ్! మేబీ ఎందుకంటే మిగతా అసెట్ క్లాసులు డిస్కౌంట్‌లోనే గదా! బిట్‌కాయిన్ డిస్కౌంట్‌లో నడుస్తుంది. అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద మెగా కంపెనీస్ అన్ని కూడా డిస్కౌంట్‌లో నడుస్తున్నాయి.
కాబట్టి మేబీ వాటిని కొనడం కోసం వీటిని అమ్మేవాళ్ళు ఎక్కువ అవుతారేమో, ఏమో రావచ్చేమో చెప్పలేము. చెప్పలేము. ఏదైనా సరే ఒకసారి మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఇంకా కింద పడిద్దని నమ్ముతారు. రైట్. కాబట్టి నేను దాన్ని 1,20,000కి పడుతుందని నమ్ముతున్నాను. అట్లనమాట అంతే. అదే అదే. రెండోది మార్కెట్ ఆల్రెడీ 29% డ్రాప్ అయింది డాలర్ టర్మ్స్‌లో. అంటే ఆల్రెడీ వీక్‌నెస్ క్లియర్ కనపడుతుంది. ఇప్పుడు లేదు లాస్ట్ 1 వీక్ నుంచి అది ఆ ప్లేస్‌లో 4,000 దగ్గర నిలబడడానికి ట్రై చేస్తుంది గానీ, బట్ వితౌట్ ఎనీ వాల్యూమ్స్ సస్టైన్ కాదు ఆ ప్రైస్. రైట్. మళ్ళీ ఇంకో రౌండ్ కింద పడే ఛాన్స్ ఎక్కువ ఉంది.